హలో అండి. నేను డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, కిమ్ సన్‌షైన్ బేగంపేట్. సపోజ్ ఒక పేషెంట్ సివియర్ బ్యాక్ పెయిన్ తోటి వస్తాడు మన ఓపీకి. వాళ్ళు ఎక్స్‌రే తీస్తాం నార్మలే ఉంటది. అరే మళ్ళీ వస్తాడు మందులు రాసిస్తాం. అప్పుడైనా ఆలోచించాలి మనకి ఈ పేషెంట్‌కి వేరే ఏదో రీజన్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందని. నా ఆలోచన అయితే డిస్క్ అరిగిపోయి ఉండొచ్చు అనుకుంటాను. లేతే వెన్నుపూసలో ఏమైనా కంతి ఉండొచ్చు కూడా అనుకుంటాను. ఆలోచన ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే వాళ్ళకి సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఒక్కోసారి కాళ్ళలో లాగడం కూడా ఉండదు. ఇది నడుము భాగం. అంటే నడుము భాగంలో కూడా కొంతమంది ఏంటంటే కాళ్ళలో నొప్పి ఉంటారు. లేతే కొంతమందికి యూరిన్ పోయడం కష్టం, లేకపోతే మోషన్‌కి వెళ్ళడం కష్టం జరగచ్చు. ఇంకా పై భాగంలో అంటే వీపు భాగంలో గానీ, మెడ భాగంలో గానీ కండెలొచ్చినప్పుడు ఆ కింది భాగం అంతా వీక్‌నెస్ వచ్చేస్తది. అంటే వాటినేంటంటే ఆ కణిత వెన్నుపూస వెన్నుపూస పామును ఒత్తుతా ఉంటుంది. అది వెన్నుపూస నరాన్ని. ఒత్తేసినప్పుడు ఏంటంటే ఆ కింది భాగంలో వీక్‌నెస్ రావచ్చు. వీటికి దేర్ ఈస్ నో అదర్ ఆల్టర్‌నేటివ్ అదర్ దాన్ సర్జరీ. కానీ సర్జరీ చేసే ముందు వాళ్ళకి క్లారిటీగా ఫుల్లీ వాళ్ళకి ఆ కణిత గురించి అవగాహన చెప్పి సర్జరీ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 95% ఆర్ 99% ఈ ప్రమాదకరమైన కంతెలు కావు. అంటే ఏంటంటే ఆ వెన్నుపూస నరంలో ఈ మల్టిపుల్ నరాలుంటాయి. ఒక నరం నుంచి ఒక కంతిలాగా వస్తది. మోస్ట్ కామన్‌గా ఏంటంటే న్యూరోఫైబ్రోమా అని, శ్వానోమా అని, లేకపోతే మెనింజియోమా అని కామన్‌గా ఉంటాయి. ఆస్ట్రోసైటోమా ఇయన్నీ వేరే ఉంటాయి. బట్ ఈ వేరే కామన్‌గా వస్తా ఉంటాయి. ఈ నడుం భాగంలో చేసినప్పుడైతే పెద్దగా ఆందోళన చెందక్కర్లే గానీ, వీపు భాగంలో, మెడ భాగంలో చేసినప్పుడు మాత్రం వెరీ క్లియర్‌గా పేషెంట్ తోటి డిస్కస్ చేయాలి. అంటే ఒక్కోసారి పేషెంట్ నడుచుకొని వచ్చే పేషెంట్ కూడా సర్జరీ తర్వాత వీక్‌నెస్ వచ్చే అవకాశం. ఎందుకంటే మనం వెన్నుపూస నరానికి ఆపరేట్ చేస్తూ ఉంటాం కాబట్టి. కానీ ఈ నరంలో వీక్‌నెస్ వచ్చినా గానీ ఇన్ ఏ ట్రైన్డ్ హ్యాండ్ అంటే అన్ని రకాల ఎక్విప్‌మెంట్ వాడుకొని మైక్రోస్కోప్ వాడుకొని చేస్తుంటే గనక ఈ వీక్‌నెస్ వచ్చినా గానీ ఈ లాంగ్‌గా ఉండదు. అంటే రికవర్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువ. అందుకనే మైక్రోస్కోప్ ఒకటి ఈ మధ్య రెగ్యులర్ న్యూరో మానిటరింగ్ అని ఉంటది. అంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఏ నరాల్ని స్టిమ్యులేట్ చేసుకొని కూడా చూస్తూ ఉంటాం అన్నట్టు. ఈ నరం ప్రాబ్లమ్ ఉందా? ఈ నరం ప్రాబ్లమ్ ఉందా? అంటే కట్ చేయాలి కదా! ఈ వెన్నుపూస నరం మధ్య ఈ కణితి ఉన్నప్పుడు. అందుకని ఆ న్యూరో మానిటరింగ్ వాడుకుంటే కూడా చాలా బెటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.